ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారము మనం తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు ఇచ్చే కామెంట్ లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ప్రాణబంధన లీనమానసం ఏకచింతన నాశమేత్యద. తాత్పర్యం: ప్రాణబంధనముచే లీనమగు మనస్సు ఏక వస్తువును చింతించుట వలన నాశనమును పొందును. వ్యాఖ్య: ప్రాణాయామం వలన మనస్సు లీనమగుచున్నది. విచారణలో నేనెవడను అని ఏకచింతన చేసినప్పుడు మనోనాశనము సిద్ధిస్తున్నది. ఒక ఆలోచనకే పరిమితమైనప్పుడు అది నశిస్తుంది. ఎందుచేతననగా మనస్సనగా ఆలోచనల ప్రవాహము. ఒక్క విషయము మీద మాత్రమే మనస్సు లగ్నం చేసినప్పుడు ఆలోచన ప్రవాహం ఉండదు, కనుక మనస్సుండదు. విచారణలో నేనెవడను అనే ఆంతరిక శోధనలో మాత్రమే మనస్సున్నప్పుడు ఆలోచన ప్రవాహం ఆగిపోయి మనస్సుండదు. మనస్సు నిష్క్రియముగా నున్నప్పుడు ప్రాణము అవసరము లేదు. ప్రాణాయామంలో తాత్కాలికంగా మనస్సు నిష్క్రియమవుతుంది, అనగా మనోలయం అవుతుంది. ఇది మనస్సును ఏకాగ్రపరుచుకునే ఉపాయం మాత్రమే. ప్రాణాయామం తర్వాత యథావిధిగా మనస్సు క్రియ నడుపుతుంది. ప్రాణాయామంలో వాసనాక్షయం జరగదు, అందుచేత మనస్సు నశించదు. ప్రాణాయామము మనస్సును తాత్కాలికంగా నిరోధించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దాన్నే గమ్యంగా నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే, యోగి వేమన చెప్పినట్లు ఎలుకతోలు పట్టి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్న చందంగా ఉంటుంది. అట్లే ప్రాణాయామం వల్ల వాసనాక్షయం కలగదు. పునర్జన్మ బీజాలు అలాగే ఉంటాయి. వాసనాక్షయానికి విచారణ తప్పనిసరి. ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు మనస్సు ప్రధానం. అది నిశ్చలమైతేనే ధ్యానం కలుగుతుంది. అది నిశ్చలం కావాలంటే వాసనాక్షయం అవ్వాలి. వాసనాక్షయం విచారణ వల్లే కలుగుతుంది. వాసనాక్షయమైనప్పుడు మనోనాశనము జరిగి తిరిగి మనస్సు ఎప్పుడూ క్రియసలుపదు. అందుచేత మనోలయము పొందుట కన్నా విచారణతో పూర్తిగా మనస్సును ఉపశమింపజేసే మార్గాన్ని మహర్షుల వారు తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు. నష్టమానసోత్కృష్ట యోగిన కృత్యమస్తికిం స్వస్థితిం యత. మనస్సు తన మూలంలో కలిసిపోయిన ఉత్కృష్ట యోగికి వేరు కర్తవ్యమేమి అయినను కలదా? లేదని భావము. వ్యాఖ్య: మనస్సు నశించి బ్రహ్మనిష్ట గరిష్ఠుడైన ఉత్కృష్ట యోగి స్వస్థితిని పొందినవాడు. వానికి ఏ కర్తవ్యము కర్మము లేదు. యోగికి కర్మాచరణకై ప్రేరణనిచ్చే ఏ కోరికలు, ఏ అవసరాలు ఉండవు. ఏదైనా కర్మ చేస్తే అది తాను చేశానన్న కర్తృత్వ భావన ఉండదు, ఫలాపేక్ష ఉండదు. అతడు దేహభిన్నుడై, కర్మఫల సంయోగశూన్యుడై, వాసనారహితుడై, అంతఃసుఖి అయి, ఆత్మారాముడై తాను కర్తను అనే భావం లేకుండా ఉంటాడు. మనోనాశనము సిద్ధించిన యోగి ఉత్కృష్టమైన వాడు. అతనికి తన మనస్సు హృదయ కుహరంలో ఆత్మాకారం చెందటం వలన ఆత్మలో రమించటం తప్ప పొందవలసిందంటూ ఏమీ ఉండదు. వారు మౌనంగా ఉన్న, వ్యవహారంలో ఉన్న లోక కళ్యాణం జరుగుతుంది. సామాన్యంగా మనస్సు అజ్ఞానవశంలో ఉంటుంది. శరీర తథాత్మమే మిథ్యా నేను. అది దాని మూలాన్ని అది తెలుసుకొని అక్కడ స్థితి పొందితే ఆ పైన శుద్ధ చైతన్యమే అంతా చూసుకుంటుంది. అజ్ఞానావరణ తొలగిన వ్యక్తి యొక్క మనస్సు ఆత్మాకారం చెందుతుంది. అహంభావము పుట్టకముందు ఉన్న స్థితి మనస్సు మనము ఆత్మగా ఉన్న స్థితి. దాని నుండి అహంభావము పుట్టినది. అందుచేత ఆత్మను చేరుకోకుండా అహంభావము నశించదు. ఆత్మను పొంది తాను ఆత్మయగు స్థితి యందు నిలకడ చెందుతాము. పుట్టి నశించు అహంభావము చావు పుట్టుకలు లేని ఆత్మలో కలిసిపోతుంది. మనస్సనగా ఆత్మ చైతన్యమే. అది అంతఃకరణంతో చేరిక వలన సంకల్ప ధర్మము ఏర్పడినది. శుద్ధ మనస్సు గుణములతో చేరి అజ్ఞాన కాలుష్యము చెంది అవిద్యావరణ వల్ల ఆత్మవిస్తృతి బడిసెను. మనోనాశనము ఎట్లు కలుగునో తర్వాతి శ్లోకంలో మహర్షుల వారు వివరిస్తున్నారు. దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. తాత్పర్యము: చిత్తము కనపడు వస్తువు వెంట వెళ్ళక తన యొక్క చిత్వమును ఎరుగుటయే తత్వమును ఎరుగుట అని తెలుసుకొనవలెను. మనస్సుకు విషయాకర్షణ నిరోధించి చైతన్యముతో అనుసంధానము చేయుటయే తత్వదర్శనమనబడును. వ్యాఖ్య: బాహ్య దృశ్యములు, అంతర్దృశ్యముల నుండి మనస్సుకు ఆకర్షణ తొలగిన నాడు మనస్సుకు ఆత్మ చైతన్యానుభవం కలుగుతుంది. తత్వదర్శనం అంటే అదే. మనస్సు తన మూలానికి చేరుకుంటే అది ఆత్మయే. అజ్ఞాన వశం నుండి విడుదలవుతుంది.
వంద్యాపుత్రుడు స్థానపురుషుడు కలిసి గగనతర పుష్పముల శిరస్సులో ధరించి గంధర్వ నగరమునకు పోయి అక్కడ గల శుక్తికా రజతమును గూర్చి పరస్పరము కలహించి పోట్లాడుకొనుచు శశవిషాణము నరశృంగములతో ఒకరినొకరు చీల్చుకొని తుదకు మృతి చెంది వారిరువురు పిశాచములైరి. జగత్కార్యమంతయు ఈ రీతిగానే ఉండును. బుద్ధిమంతులు జగత్కార్యము గురించి పట్టించుకొనరు. మాయ అనగా లేనిది, దాని నుంచి వచ్చిన దృశ్యము అసత్యము కనుక దానిని పట్టించుకొనకూడదు. దృశ్యము మీద ఆకర్షణ లేకపోవటం అంటే వాటి నామరూపాల మీద ఆకర్షణ లేకపోవటమే. దృశ్యాలకు నామరూప స్థాయిలో భేదముంది, కానీ తత్వంలో భేదం లేదు. మనస్సును శోధిస్తే మనస్సు ఎలా ఆత్మాకారం చెందుతుందో తరువాతి శ్లోకంలో రమణ మహర్షుల వారు వివరించారు. మానసంతు కిమ్మార్గేణ కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. తాత్పర్యము: మనస్సు యొక్క స్వరూపము ఏది అని ఎడతెగక పర్యాలోచన చేసినట్లయితే మనస్సు అనేది అసలు లేనే లేదని తెలియవస్తుంది. ఎల్లరకు ఇది సూటి అయిన మార్గము. మనస్సు ఆత్మస్వరూపం నుండి వచ్చిన రశ్మి కనుక ఇది తెలుసుకొని ప్రత్యేక మనోవ్యక్తి విజృంభణము ఆపుటయే సూటి మార్గము. మనోమూల స్థానమగు ఆత్మయందు మనోవ్యక్తిత్వము లీనమైపోవుటయే సరియగు మార్గము. వ్యాఖ్య: మనస్సు ఏది అని విచారణ చేసినప్పుడు మనస్సు అస్తిత్వం లేనిది అని అనుభవమై ఆత్మ తానుగా వ్యక్తమవుతుంది. ఆత్మ గురించిన జ్ఞానానికి అడ్డంకిగా ఉన్నదానిని అజ్ఞానము అంటారు. విచారణతో అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు ఆత్మ తానే ప్రకాశిస్తుంది. మనస్సు యొక్క స్వభావం ఎట్టిదని ముందు గ్రహించాలి. నేను కర్త, నేను ఆత్మను కాను అనే బుద్ధి వృత్తి విచారణలు నశిస్తుంది. బహిర్ముఖమై ఉన్నట్టి మనస్సు ఆలోచనలుగా విషయాలుగా మారుతుంది. అంతర్ముఖమైనప్పుడు అదే మనస్సు ఆత్మాకారం చెందుతుంది. మనస్సును దాని తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆత్మ ఎరుకపడదు. అన్వేషించే వారిలో అన్వేషింపబడేది ఉన్నది. సాధనా సమయంలో అన్వేషించేవాడు అన్వేషింపబడేది వేరుగా ఉన్నట్లు అనిపించినా అది యథార్థము కాదు. తాను అన్వేషించే వస్తువు తనలోనే ఉన్నది కనుక తానే తను అన్వేషించే సత్యవస్తువు అని అనుభవం అవుతుంది. తనను తాను తెలుసుకోలేని నేను హృదయ కేంద్రము చేరగానే అదియే తానుగా గుర్తించి అందులో కలిసిపోతుంది. అహంభావము ఆ పరిపూర్ణ వస్తువు యొక్క అంశమే. ఏ ఆలోచన లేని మానసిక స్థితికి ఆత్మస్ఫురణ కలుగుతుంది. దృశ్యములు తలుపుల పట్ల ఉదాసీనంగా ఉండగలిగితే మనస్సు లేనిది అని అనుభవం అవుతుంది. ఆలోచన వేగం ఎంత ఎక్కువగా ఉన్నా మనం సాక్షిమాత్రంగా ఉండగలిగితే ఆలోచన ప్రవాహం క్రమంగా పలచబడి చివరికి ఒక్క ఆలోచన కూడా లేని స్థితి కలుగుతుంది. ఆలోచన లేనప్పుడు మనస్సు లేనట్లే. ఆ స్థితిలో ఏ ప్రయత్నము లేకుండా ఆత్మ తానుగా వ్యక్తమైనప్పుడు విచారణ మార్గం సుగమమవుతుంది. తర్వాతి శ్లోకంలో రమణ మహర్షుల వారు మనస్సు యొక్క స్వభావం గురించి వివరిస్తున్నారు. నేను దేహమును అనే మూల తలంపును కనుగొనే మార్గాన్ని వివరిస్తున్నారు. వృత్తయాస్త్వహం వృత్తిమాశ్రిత వృత్తయో మనో విద్యహం మన. తాత్పర్యం: వృత్తులన్నీ అహం వృత్తిని ఆశ్రయించి ఉన్నవి. ఆ వృత్తులే మనస్సు కనుక అహం వృత్తియే మనస్సు అని తెలుసుకొనవలెను. వ్యాఖ్య: అహంకారము ఏ పాత్రలో పోస్తే దాని రూపము పొందును. దేహంలో ఉంటే దేహ రూపము, హృదయంలో ఉంటే హృదయ రూపము పొందును. అది తాను ఉన్నదాని రూపమే తన రూపముగా భావిస్తుంది. అహంకారము చంచలమైనది, తాను మారుతుంది. మనస్సును మారుస్తుంది, దేహమును మారుస్తుంది, రూపమును విడిచి రూపమును గ్రహిస్తుంది. స్వతసిద్ధముగా దానికి రూపం లేదు. అన్ని మానసిక వృత్తులు నేను దేహమును అనే అహం వృత్తిని ఆశ్రయించి ఉంటాయి. అహం వృత్తి వృత్తులు లేకుండా ఉండగలదు. ఇతర వృత్తులు అహం వృత్తి ఆధారం లేకుండా ఉండలేవు. అందుచేత అన్ని మానసిక వృత్తులకు నేను దేహమును అనే వృత్తి ఆధారంగా ఉంటుంది. వృత్తి జ్ఞానం అజ్ఞాన వ్యాపారం. వృత్తులు అప్పుడే పుట్టును, అప్పుడే పోవును. అంతఃకరణంలో ఏ వృత్తి కలిగినా అది ఆ ప్రకారముగా మారును. వృత్తులు జ్ఞాన ప్రతిబంధకములు. మనస్సును వృత్తిరహితం చేసినప్పుడు మనస్సు ఉండదు. అందుకే యోగం చిత్తవృత్తి నిరోధక అన్నాడు పతంజలి మహర్షి. విషయ జ్ఞానమునకు విషయ వృత్తి కారణము. విషయములు ఇదం వృత్తులు ఆత్మ జ్ఞానమునకు ఆత్మాకార వృత్తి కారణము. విచారణ చేసినప్పుడు మనస్సు ఆత్మాకార వృత్తి జ్ఞానంగా మారుతుంది. సూర్యుని నుండి వేడిని గ్రహించి దానిని కేంద్రీకరించి దూదిని కాల్చగల శక్తి భూతద్దమునకు ఉన్నట్లు ఆత్మాకార వృత్తికి మాత్రమే ఆత్మ శక్తిని గ్రహించి దానిని కేంద్రీకరించి అజ్ఞానాన్ని నాశనం చేయగల సమర్థత ఉంటుంది. శుద్ధ చైతన్యము కట్టెలో అవ్యక్తంగా ఉండే అగ్ని వంటిది. వృత్తి జ్ఞానము మండే కట్టె వంటిది. ఆ వృత్తి బ్రహ్మముతో సంబంధం పెట్టుకొనుట వలన బ్రహ్మచ్ఛేద ఆవరణము తొలగి బ్రహ్మ వస్తువు తెలియబడును. అందుచేత దేహము నేను అనే మూలతలంపు యొక్క నిజతత్వం బోధపడితే సాధకుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఉత్తమ పురుషతత్వమును ఎరుంగుట చేత నీవు వాడు కూడా లేక ఏకమై వెలుగునదియే తన స్వభావ స్థితి యగును.